తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిరుద్యోగులు గురుగా ఉన్నారు, ధర్నాకు దిగారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల మేరకు క్షేత్రస్థాయిలో ఆ హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలసత్వంగా వహిస్తోంది. తమని వాడుకొని అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తిరిగి తమకు న్యాయం చేయడంలో విఫలమవుతుందంటూ ధర్నాకు దిగారు నిరుద్యోగులు. చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తుతం ధర్నా కొనసాగుతుంది. నిరుద్యోగుల కోసం అశోక్ అకాడమీ అధినేత ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ సార్ పోరుబాటకు దిగారు. హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి తెరలేపారు. భారీగా అక్కడికి నిరుద్యోగులు హాజరయ్యారు. రేవంత్ సర్కార్ ముందు 6 డిమాండ్లను ఉంచారు నిరుద్యోగులు. ఒకటి, గ్రూప్ 1లో 2000 పోస్టులు పెంచాల్సిన అవసరం ఉండాల్సిందిగా, ఆ డిమాండ్ నెరవేర్చాల్సిందిగా నిరుద్యోగులు డిమాండ్లో ఉంచారు. గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 రేషియోలో ఆ యొక్క లిస్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక మెగా డిఎస్సిని ప్రకటించాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన డిఎస్సితో పాటుగా మరింతగా ఈ యొక్క సంఖ్యని మరింతగా ఈ ఉద్యోగాల పోస్టుల సంఖ్యని పెంచవలసిందిగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 46ని రద్దు చేయవలసిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాలపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తిరగబడ్డారు. ఇందిరా పార్క్ వద్ద వేల సంఖ్యలో నిరుద్యోగులు అక్కడ మోహరించారు, ధర్నాకు దిగారు. దీనికి అశోక్ అకాడమీల అధినేత ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అశోక్ సార్ అక్కడ ఆయన ప్రస్తుతం ధర్నాలో కూర్చున్నారు. ఎస్ లైవ్ నుంచి అక్కడ స్పాట్ నుంచి ప్రతినిధి మధు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? గతంలో నిరుద్యోగులకు సంబంధించిన స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, నిరుద్యోగులతోనే ఈ ప్రభుత్వం నడుపుతామని కూడా హామీ ఇచ్చింది. సో ఎందుకు నిరుద్యోగులు మరోసారి ధర్నాకు దిగాల్సిన వచ్చింది? వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ భారీ ఎత్తున నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మెరుపు ధర్నా వీళ్ళంతా కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ పిలుపునివ్వడం జరిగింది. భారీ ఎత్తున అందుబాటులో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం, తర్వాత గ్రూప్ 2లో వచ్చేసి 2000 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 1కు వచ్చేసి 1:100 ఆమోదించాలనేటువంటిది మెయిన్స్ లో ఆమోదించాలనేటువంటి డిమాండ్. తర్వాత జియో 46 రద్దు చేయాలి. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. వచ్చి 6 నుంచి 7 నెలలు దాటిపోయింది, అయినా కూడా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా నిరుద్యోగుల అంశం పైన రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది రీసెంట్ గా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అశోక్, తర్వాత నిరుద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో చేరుకోవడం జరిగింది. స్టేజ్ దగ్గర చూస్తా ఉన్నాం. ఒక్కసారి మనము లైవ్ లో విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ ఎండ్ లో ఎంతమంది స్టూడెంట్స్ నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. అందరూ యువతీ యువకులంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్లగ్ కార్డ్స్ పట్టుకున్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. వీళ్ళ ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అంటున్నారు. అయితే మనోజ్, ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితం భారీగా పోలీసు బలగాలు భారీ ఎత్తున చేరుకున్నాయి. గతంలో ఎప్పుడు ధర్నా నిర్వహించినా అంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి రాలేదు, కానీ ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. అశోక్ గారు ఉన్నారు, అశోక్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అశోక్ గారు, ఏంటి ఏ డిమాండ్స్ తో మీరు వెళ్తా ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరైనటువంటి సిచ్యువేషన్. గ్రూప్ 2, 3లో 5.5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చింది, కానీ గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచాలి. దాని కారణంగానే వాళ్ళు ఇక్కడ చేశాము. 1:100 వాళ్ళకి డిమాండ్ ఉంది. గురుకుల విద్యార్థులు రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. జియో నెంబర్ 46 రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అన్నిటి అంశాల మీద ఇవాళ ఈ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ముందు మా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి ముచ్చెమటలు మాత్రం పక్కబడతాయి. ఒక 6 నెలల్లోని ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ యాడ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ డిమాండ్స్ ఏమేమి చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏమేమి డిమాండ్ చెప్తున్నారు? గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి, అవి 2000 పెంచాలి. గ్రూప్ 3లో 1168 ఉన్నాయి, 3000 పెంచాలి. గ్రూప్ 2, 3లో టోటల్గా 5000 ఉద్యోగాలు కావాలి. అలాగే గురుకులాలలో 9210 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చింది, అవి సంపూర్ణంగా నింపాలా. 3000 ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారు. జియో నెంబర్ 46 బాధ్యత రోడ్ల మీద తిరుగుతున్నారు, 8 నెలలుగా తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను వెంబడే పరిష్కరించాలా. వాళ్ళ గ్రూప్ 1 2 సార్లు రద్దయింది, 3వ సారి ఎగ్జామ్ అయింది, గందరగోళాలు జరిగినాయి, ఎవరికి మార్కులు లాంటి పరిస్థితుల్లో ఉన్నారు.
చాలా మంది సీరియస్ నష్టపోతున్నారు. వాళ్ళందరికీ 1:100 ఇస్తే వాళ్ళు మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా సమస్యల మీద ఇవాళ ఇక్కడ చేశాము. ఈ ప్రోగ్రామ్ అని మధ్యాహ్నం 3-4 గంటల వరకు నడుస్తుంది. ఎంతమంది వచ్చారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి అందరూ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. 100%. ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఉన్నారు విజువల్స్. ఇంకోటి ప్రధానంగా రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినటువంటి పరిస్థితి. సో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మరి కాంగ్రెస్ ను ఎన్నుకున్నటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా కాంగ్రెస్ ను ఎన్నుకోలే పైసలు ఇచ్చి కొన్నారు. నిజంగా డబ్బులు పంచకుండా అధికారాన్ని ఉపయోగించకపోతే గెలుపు నాదే ఉండేది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి దొంగ ఓట నమోదు చేసుకొని గెలిచిన సందర్భం. చాలా మంది నిరుద్యోగానికి సంబంధించినటువంటి యువతులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అమ్మాయి కూడా నిరుద్యోగ యువతి మాట్లాడుతూ మాతో మాట్లాడండి. మా డిమాండ్స్ ఇవి. మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా అండ్ అందరు పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి ధర్నా జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 3 పోస్టులు ఎన్ని ఉన్నాయని ఇంతవరకు డిక్లేర్ లేదు. ఇక్కడ ప్రభుత్వం దగ్గర అధికారిక సమాచారం లేదంటారు. అధికారిక సమాచారం ఎందుకు ఉంటుంది? గ్రూప్ 2 పోస్టులు దాదాపు 550 పై ఖాళీలు ఉన్నాయి ప్రజెంట్. అది మాకు తెలిసిన సమాచారం ప్రకారం. గ్రూప్ 3 1000 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3 గురించి 2022 డిసెంబర్ వరకే 4000 ఖాళీలు ఉన్నాయి. అవి 1300 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. జీవో నెంబర్ 317 మీరే తీసుకొచ్చారు. అది తప్పని మీరు ఒప్పుకోవాలా, ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పాలా? కాబట్టి అప్పుడు సీనన్న మాట్లాడతారు. ఉదాహరణ తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర వేల సంఖ్యలో అక్కడికి నిరుద్యోగులు మోహరించి ఉన్నారు. తమ డిమాండ్లకు సంబంధించి 6 డిమాండ్లుగా వాళ్ళు చెప్తున్నారు. గ్రూప్ 1లోకి సంబంధించి 1:100 రేషియోలో పోస్టులకు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురుకులాలపై స్పష్టత ఇవ్వాలి. జీవో నెంబర్ 46 ని వాళ్ళు రద్దు చేయాలంటూ కూడా కోరుతున్నారు. మాట్లాడండి. జై తెలంగాణ. ఈనాటి నిరుద్యోగ ధర్మకు వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిరుద్యోగుల ఐక్యతను చాటడానికి వివిధ జిల్లాలకు వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్, ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఏ పొలిటికల్ పార్టీలు కానీ ఎవరు ఆర్గనైజ్ చేయకుండా కూడా స్వచ్ఛందంగా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ శక్తిని చాటాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలకి ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ అక్కలకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మొన్న ఎన్నికల ముందు చాలా మంది కష్టపడ్డారు. మీరంతా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉద్యోగాలు రావని చెప్పి అనేక రకాలుగా రెచ్చగొడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దూరమైంది. రైట్. హలో నిరుద్యోగి చెలో ఇందిరా పార్క్ అంటూ నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ ముగించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ముందు 6 అంశాల్ని వాళ్ళు జోడించడం జరిగింది. గురుకులాలపై స్పష్టత ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు 1:100 రేషియోలు తీసుకోవాల్సిందే కోరుతున్నారు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్యని 2000కి పెంచవలసిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా వాళ్ళు దాన్ని కూడా 2000గా పెంచవలసిందిగా కోరుతున్నారు. గురుకులాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. జీవో నెంబర్ 46 రద్దు చేయాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో గతంలో నిరుద్యోగులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ పార్టీని అక్కడ ప్రభుత్వం నుంచి కూలగొట్టడంలో, ప్రభుత్వం నుంచి వాళ్ళని పక్కన పెట్టడంలో ఎటువంటి కీలక పాత్ర పోషించారో ఈరోజు అదే నిరుద్యోగులు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళు సైరన్ మోగించారు. ఆ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్,
ఎర్రల శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. కొంత బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా అక్కడ కనబడుతోంది. కానీ వేల సంఖ్యలో నిరుద్యోగులు మాత్రం మోహరించున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద సైరన్ మోగించేందుకు అక్కడ సిద్ధమయ్యారు. మెగా డిఎస్సి ప్రకటించాలి. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:100 రేషియోలో వాళ్ళు మెయిన్స్కి అర్హత కలిగించాలి. గ్రూప్ 2లో 2000 పోస్టులకు సంబంధించి వాళ్ళు సంఖ్య పెంచాలి. గ్రూప్ 3లో కూడా 2000 పోస్టులకు సంబంధించి సంఖ్య పెంచాలి. గురుకులాలపై స్పష్టత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ నుంచి లైవ్ చూస్తున్నారు మీరు. రైట్ సైడ్ బాక్స్ లో నిరుద్యోగులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలంటూ కూడా వాళ్ళకి సంబంధించి ప్లకార్డుల ప్రదర్శన కూడా కొనసాగిస్తున్నారు. సో చూడొచ్చు, కొన్ని వేల సంఖ్యలో నిరుద్యోగులు అక్కడ మోహరించి ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ సార్ ఈ వేదిక మీద కూర్చొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. సో తదితర నిరుద్యోగ విద్యార్థులు కూడా అక్కడ యువకులు కూడా ఉన్నారు. సో చాలా పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించే అవకాశం కనబడుతుంది. సాయంత్రం 3 గంటల వరకు కూడా ఈ ధర్నా కొనసాగిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకి ఇచ్చిన హామీ మేరకి ఈ యొక్క హామీలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో నిరుద్యోగుల ధర్నాకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది.